మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఒక వీడియో ద్వారా ఒక వ్యక్తికి ఎందుకు అనారోగ్యం వస్తుంది అనే దాన్ని మనం ఏం చూద్దాము. ఒక వ్యక్తికి అనారోగ్యం రావడానికి గల కారణం ఏంటో మనము తెలుసుకుందాం. మీ దగ్గర కనుక పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథాలను యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. నేను కూడా చదువుతాను, చదివి వినిపిస్తాను. చూడండి. ఆయన దారిలో వెళ్తూ ఉన్నాడు. అక్కడ పుట్టినప్పటి నుండి గుడ్డివాడిగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన శిష్యులు, బోధక, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన పాపమా లేక వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అని ఆయనను అడిగారు. అందుకు యేసు, వీడిని కన్నవారైనా ఏ పాపమూ చేయలేదు. దేవుని పనులు వీడిలో వెల్లడి కావడానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. చూడండి, ఇక్కడ ఒక సంభవం మనం చూడవచ్చు. యేసుక్రీస్తు వారు అలాగే ఆయన శిష్యులు ఒక చోట ఉన్నారు. అప్పుడు పుట్టినప్పటి నుండి గుడ్డివాడిగా ఉన్న ఒక అతను వాళ్ళ కంటికి కనిపించాడు. సో అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులకి ఒక అనుమానం వచ్చింది, ఒక సందేహం కలిగింది. ఆ సందేహం నివృత్తి చేసుకోవడానికి యేసుక్రీస్తు వారిని వారు అడిగిన మాట ఏంటంటే, అయ్యా ప్రభువా, మరి ఇతను గుడ్డివాడిగా ఉండడానికి గల కారణం ఏమిటి? ఇతను పాపం చేశాడా లేదా ఇతని తల్లిదండ్రులు పాపం చేశారా అని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, అయ్యా, ఇతను కానీ ఇతని తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదు, కానీ దేవుడి యొక్క పనులు, లేదా సరిగ్గా చెప్పాలంటే దేవుని యొక్క మహిమ ఇతని పట్ల అలాగే లోకంలో ఉండే అందరి పట్ల వెల్లడి అవ్వడం కోసం ఇతను గుడ్డివాడిగా పుట్టాడని ఉంది. సో ఆ వ్యక్తికి అనారోగ్యము రావడానికి, అంటే గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణము ఏమిటి అని అంటే, అతడు పాపం చేయకపోవటం ఒకటి, దేవుని యొక్క మహిమ అక్కడ వెల్లడి అవ్వటమే కారణం, మెయిన్ కారణము. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, దేవుని మహిమ అర్థమై, దేవుని యొక్క మహిమ కోసమై కొన్నిసార్లు శరీరాలలో కొన్ని లోటుపాట్లు కలుగుతాయి. అంతేగాని ప్రతిసారి పాపమే కారణమని అనుకోవాల్సిన పని లేదు. ఈ యొక్క విషయాన్ని మీరు గమనించండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మళ్ళీ తర్వాత మీరు వచనాలు కనుక చదివి చూస్తూ ఉంటే, అక్కడ యేసుక్రీస్తు వారు అతనికి ఏం చేశాడనంటే కళ్ళు తెప్పించడం మనం చూడవచ్చు. ఆ గుడ్డివాడి మీద, కన్నుల మీద, ఆ గుడ్డివాడి మీద ఉమ్ము వేసి, బురదలో ఉమ్ము వేసి దాన్ని బురద చేసి దాన్ని కన్నుల మీద రాస్తే అతనికి కన్నులు రాస్తారు. తర్వాత సిలోయం అనే కోనేటి దగ్గరికి వెళ్ళి కడుక్కోమని అంటాడు. అతను కడుక్కుంటాడు. వెంటనే అతనికి చూపు వస్తుంది. అంతా జరిగిద్ది. సో యేసుక్రీస్తు వారు గుడ్డి వాళ్ళకు కూడా చూపు ఇవ్వగలడు, దేవాది దేవుడు గుడ్డి వాళ్ళకు కూడా చూపు ఇవ్వగలడు అన్న విషయాన్ని మనకు అర్థం అవ్వాలంటే అతను గుడ్డివాడిగా పుట్టితేనే జరిగిద్ది అది. కాబట్టి సో యేసుక్రీస్తు వారి యొక్క ఎబిలిటీస్, యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వము, దేవాది దేవుని యొక్క దైవత్వం, ఆయన దైవంలో ఉన్న శక్తి మనకు తెలియాలి. అంటే అతను గుడ్డివాడిగా పుట్టాలి. అప్పుడే కదా మనం తెలుసుకోగలిగేది గుడ్డివాడికి కూడా ఆయన కన్నులు ఇవ్వగలడని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు గుడ్డి వాళ్ళకు కూడా కన్నులు తెప్పించగల సమర్థుడని తెలియడం కోసం అతను గుడ్డివాడిగా పుట్టాడు. కాబట్టి వ్యాధికి గల కారణం ప్రతిసారి అనారోగ్యం కాదు, ప్రతిసారి ఇతర కారణాలు అవ్వకపోవచ్చు, కానీ కేవలము దేవుని యొక్క మహిమ కొరకు కూడా కొన్ని అనారోగ్యాలు వస్తాయి. దేవుడు మనం విన్న లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు అవకాశం ఇస్తే మరి ఒక్కసారి ఇంకొన్ని వ్యాధి గల కారణాలు చూద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, విన్న ఈ యొక్క వ్యాధి గల ఈ కారణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. విన్న ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. కొన్నిసార్లు మా జీవితంలో అనారోగ్యములు మీ యొక్క మహిమార్థమై గనక వస్తే మేము వాటిని స్వీకరించడానికి ప్రభువా, మీరు మమ్మల్ని స్వస్థపరిచి మీ యొక్క మహిమను అందరిలో వెల్లడి చేసుకోమని కోరుకుంటూ
విన్న వాక్యాన్ని బట్టి మేము అందరికీ ఒక విషయాలు తెలియపరిచి వారికి అర్థం అవ్వడానికి కూడా విషయాలు వారికి అర్థం అయ్యేలాగా మేము వారికి తెలియపరచడానికి కూడా మీరు మాకు సహాయం చేయమని, లేఖనంలో క్రీస్తు వాక్యము మాలో సమృద్ధిగా నివసింపజేయడానికి మీరు మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, ఆమెన్.